మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులను రక్షించేటువంటి బృహత్ పథకంలో, సార్వత్రిక ఉద్యమంలో ప్రభువా మీరున్నారు తండ్రి. ఆది నుంచి మానవుడు పడిపోయినప్పటి నుంచి ప్రభువా మానవుడిని రక్షించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరే వచ్చారు ప్రభువా. మిమ్మల్ని కాదంటే సేవకులను పంపించారు. వాళ్ళని చంపేస్తే మీ కుమారుని పంపించారు. ఇప్పుడు ప్రభా పరిశుద్ధాత్మని యొక్క శక్తిలో మమ్మల్ని పంపించడానికి ఇష్టపడుతున్నారు, ఎవరైతే నీ బిడ్డలని పిలువబడుతున్నామో. కాబట్టి ఇది మీ యొక్క బృహత్ పథకం ప్రభా. దిస్ ఈజ్ యువర్ వరల్డ్ మిషన్. మేమందరం ప్రభా దీంట్లో నీతో పనిచేయటానికి మమ్మల్ని మీరు చేర్చుకున్నారు. మా పాత్ర ఏంటో, మేమేం చేయాలో ప్రభా ఈ వాక్య భాగం నుంచి మేము అర్థం చేసుకోవడానికి మీరు కృప చూపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. జూలై 1994 సంవత్సరంలో అమెరికా దేశంలో సిండీ హార్ట్మ్యాన్ అనేటువంటి ఒక ఆమె బాస్కెట్బాల్ కోచ్. ఇంట్లో ఒక్కతే ఉంది. ఆమె ఇంట్లోకి దుండగులు వచ్చారు. ఆమె ఫోన్ తీసుకొని కాల్ చేయబోతున్నప్పుడు ఫోన్ వైర్ని వాళ్ళు కట్ చేశారు. ఆమె మీద పిస్టల్ పెట్టి ఆమెని బెడ్రూమ్లో ఒక మూల గదిలోకి అతను తోసేశాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అన్నది, ఆయన చేతిలో గన్ ఉంది. ఆమె అన్నది, మీరు నాకు అనుమతిస్తే నేను ఒక 2 నిమిషాలు మీ గురించి ప్రార్థన చేస్తాను అని మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రభా, ఈ బిడ్డను కరుణించు, క్షమించు. ఈ బిడ్డ ప్రభా నీ అందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయి. ఇతను చేసిన పనులన్నిటిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె 2 నిమిషాలు అడిగింది, కానీ దగ్గర 5 నిమిషాల దాకా ప్రార్థన చేసింది. ఈలోగా ఆమె కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ ఎదుటున్నటువంటి వ్యక్తి మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు చాలామంది వచ్చారు. ఇది క్రైస్తవులు ఉండే ఇల్లు, ఆ ట్రక్కులో ఎక్కించిన సామాన్లన్నీ దింపేయండి, మనము ఇక్కడ దొంగతనం చేయకూడదు అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. అసోసియేట్ ప్రెస్ అనేటువంటి ఒక సెక్యులర్ న్యూస్ మ్యాగజైన్లో కూడా ఈ యొక్క సన్నివేశాన్ని వేయటానికి ఇష్టపడ్డారు. ప్రార్థన ఎంత గొప్పది అని అనటానికి దీంట్లో ఒక చిన్న మనకి రుజువులాగా కనబడుతూ ఉన్నది. అయితే ఈ లోకములో, ఈ యొక్క యాంత్రిక లోకములో, ఈ సాంకేతిక నైపుణ్యత ఎంతో పెరిగిపోయినటువంటి ఈ లోకములో మానవులు ఒక విధంగా చెప్పాలంటే బహుగా మారిపోయారని. ఆదికాండం 11వ అధ్యాయంలో చాలామంది కలిస్తే ఒక బాబేలు గోపురాన్ని కట్టుకున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడూ బాబేలు గోపురాన్ని కట్టేసుకోవాలనుకుంటున్నాడు. నేనే ప్రపంచాన్ని, నేనే నా యొక్క జీవితాన్ని శాసిస్తాను, నేను ఒక పేరు సంపాదించుకుంటాను. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. దీన్ని ద హ్యూమన్ కాన్ఫిడెంట్ ఏజ్ అంటారు. అంటే నేను సమస్తాన్ని చేయగలను అని అనటానికి. నాకు అసాధ్యమైంది ఏది లేదు. నాకు టూల్స్ దొరికితే, పనిముట్లు దొరికితే నేను ఏదైనా సాధించగలుగుతాను. అయితే ఇది బయట ప్రపంచం. క్రైస్తవులు సంఘాలు కూడా అలాగే అయిపోయినాయి అనిపిస్తున్నాయి. క్రైస్తవ సంఘాలు ఎందుకు అనంటే దేవుని యొక్క అనుచరులు, క్రీస్తు యొక్క అనుచరులు అని చెప్పుకుంటూ సువార్తిక ఉద్యమాన్ని, ప్రేషిత ఉద్యమాన్ని, లేకపోతే ఇతరులకు యేసయ్య గురించి చెప్పడం అనే విషయం గురించి, మీటింగ్స్ పెట్టడం గురించి నా అంతటి నేను చేసేయగలను, నాకెవ్వరి సహాయం అవసరం లేదు అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతున్నటువంటి లోకం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు వేరుగా కనబడుతూ ఉంటాడు. పౌలు అలాంటి వాడు కాదు. పౌలుకున్నటువంటి మనసు వేరుగా ఉంటుంది. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 ఈ 3 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. పౌలు భక్తుడు రోమన్ జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉండి రాసినటువంటి పత్రిక ఇది. దాంట్లో చివరికి వస్తున్నప్పుడు ఆయన తన యొక్క హృదయ కోరిక ఈ వచనాల్లో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండడి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము
దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. పౌలు భక్తుడు ఇక్కడ ప్రార్థించమని అడుగుతున్నాడు. ఎందుకు ప్రార్థించమని అడుగుతున్నాడు? దేవుని వాక్యాన్ని బోధించటానికి ప్రార్థన కోరుతున్నాడు. సువార్తను ఇతరులకు అందించటానికి ప్రార్థన కోరుతున్నాడు. మనలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, నేను చేసేది దేవుని పనే కదా, నేను చేసేది నా సొంతానిక కాదు కదా, నేను సువార్త బోధిస్తాను, నేను దేవుని గురించి ఇతరులకు పెట్టాలనుకుంటున్నాను, మా ఇంట్లో కూడికి పెట్టుకోవాలనుకుంటున్నాను, లేదా నేను ఒక మీటింగ్ పెట్టాలి అని అనుకుంటున్నాను, దీనికి ప్రార్థన అవసరమా? ఇదేంటి సోద్యం? దేవుడే కదా నాకు చెప్పింది, దేవుడు చెప్పింది నేను చేస్తున్నప్పుడు మళ్ళీ నేను ప్రార్థన ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న మనలో చాలామందికి ఉత్పన్నమవుతూ ఉంటుంది. మనము ఎందుకు ప్రార్థన చేయాలి అని అనటానికి కొన్ని కారణాలు మీకు చెప్తాను. మొదటిది, షేరింగ్ గాస్పుల్ విత్ సమ్వన్ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. ఇతరులకు సువార్త చెప్పటం అనేది అది ఆత్మపరమైనటువంటి పోరాటం. ఆత్మపరమైన పోరాటం అని ఎందుకంటున్నారు సార్ అని అంటే, ఎవరికైనా సరే సువార్త చెప్తున్నామంటే ఆ వ్యక్తికి సువార్త తెలియదని అర్థం, ఆ వ్యక్తిలో యేసయ్య లేడని అర్థం, ఆ వ్యక్తి దేవుని బిడ్డ కాదు అని అర్థం. నేను ఆ వ్యక్తి చెడ్డోడు అని నేను అంటలేదు. వ్యక్తి యేసుప్రభు తెలియనివాడు అంతే. ఆయన తాగుబోతా కాదా అని నాకు అనవసరం. ఆయన ఈ లోకపరంగా ఆయన సేవలు చేస్తాడా లేదా అని నాకు అనవసరం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఏంటి అని అంటే గనక ఆయన యేసుప్రభుని ఎరగనటువంటి వాడు. అలాంటి వ్యక్తికి నేను యేసుప్రభు గురించి చెప్తున్నట్లయితే, ఒక్క వ్యక్తికే నేను చెప్తున్నట్లయితే యేసుప్రభు గురించి, సాతానుడు ఏం చేస్తాడంటే ఒకడే రాడు, తనకున్నటువంటి సైన్యం అంతటినీ తీసుకొని నా మీదకి దాడికి వస్తాడు. ఎందుకనంటే తన అనుచరుణ్ణి ఒక ఆయన నువ్వు దొంగిలిస్తున్నావు, అందుకనే ఏం చేస్తాడంటే తాను పెద్ద యుద్ధం నీ మీద ప్రకటిస్తాడు. ఇది జరుగుద్ది. కాబట్టి చాలామంది సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే పెద్ద మీటింగ్ అనుకోకర్లేదు, ఒక వ్యక్తికి సువార్త చెప్పడం, ఒక వ్యక్తికే, అలా చేసినప్పుడు కూడా అదొక పెద్ద వార్ఫేర్, ఒక యుద్ధ భూమి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు మనకి కావాల్సినటువంటి సామాగ్రి ఉండాలి. డాలు ఉండాలి, కత్తి ఉండాలి, శిరస్త్రాణం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. దీన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. నేను అందులోకి వెళ్ళట్లేదు. అయితే దాంట్లో ఒకటి ఈరోజు మనం ఎక్కువ ధ్యానం చేద్దాం. ఏంటి అనంటే, మనము ఈ విధంగా ఒక వ్యక్తికి సువార్త బోధించడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే సంఘముగా ఒక సువార్త పరిచర్యలోకి ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒక ప్రేషిత ఉద్యమంలో పాలిభాగస్తులు అవ్వాలి అనుకున్నప్పుడు, ప్రేషిత అంటే మిషన్, అలాగ అవ్వాలి అనుకున్నప్పుడు, స్పిరిచువల్ వార్ఫేర్లోకి వెళ్ళినప్పుడు స్పిరిచువల్ టూల్ ఉండాలి. ఆత్మపరమైన పోరాటం చేసేటప్పుడు ఆత్మపరమైనటువంటి పనిముట్టు మన దగ్గర ఉండాలి. అతి ప్రాముఖ్యమైనటువంటి పనిముట్టు ఏంటి అనంటే ప్రేయర్, ప్రార్థన. ప్రేయర్ ఈజ్ ద ఫస్ట్ కీ. ప్రార్థన అనేది మొట్టమొదటి తాళపు చెవి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. జాన్ పైపర్ అనేటువంటి ఆయన ఒక మంచి పాస్టర్ గారు. ఆయన చాలా ప్రసంగాలు చేశారు, పుస్తకాలు కూడా రాశారు. అయితే ఆయన ప్రేయర్ గురించి ఈ విధంగా అంటాడు, ప్రార్థన గురించి, ప్రేయర్ ఈజ్ ద వాకీ టాకీ ఆన్ ద బ్యాటిల్ గ్రౌండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచపు యుద్ధ భూమిలో ప్రార్థన అనేది వాకీ టాకీ. వాకీ టాకీ అంటే తెలుసు కదా, అది పెద్ద నెట్వర్క్తో ఏమీ సంబంధం ఉండదు. కేవలం ఇద్దరి మధ్యన, లేకపోతే ఆ యొక్క కంపెనీలో పనిచేసే వాళ్ళకి కనెక్షన్ ఇస్తూ ఉంటుంది అంతే. అది కంపెనీకి మాత్రమే సంబంధించింది, బయట ప్రపంచానికి కాదు, లోన వాళ్ళకి సంబంధించింది. అందుకే ఆయన వాకీ టాకీ అని అన్నాడు. మనము దేవుని పిల్లలం, దేవుని కుటుంబంలో ఉన్నాం. దేవుడు వెంటనే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాడు, అదే వాకీ టాకీ. ఆయన ఏమంటాడు తెలుసా, ఎప్పుడైనా ఈ బటన్ నొక్కితే చాలు నాకు వచ్చేస్తుంది. కాల్ వెయిటింగ్ ఏమీ ఉండదు, నీకు కాల్ జామ్ అవ్వటం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడు నొక్కినా నా దగ్గరకు వచ్చేస్తుంది. అయితే బ్యాటిల్ గ్రౌండ్లో వాకీ టాకీ ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు? ఎందుకంటే మొట్టమొదటిది, ఇట్ కాల్స్ ఇన్ ఫర్ ద యాక్యురేట్ లొకేషన్ ఆఫ్ ద టార్గెట్ ఆఫ్ ద వర్డ్. బాంబు ఎక్కడి నుంచి వేయాలి, ఎక్కడికి వేయాలి, మనము కమాండర్ దగ్గర నుంచి తీసుకోవాలి ఆ యొక్క లొకేషన్. అదేవిధంగా వాకీ టాకీలో మనం దేవునితో మాట్లాడితే
ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఆయన మనకి సూచనలు ఇస్తూ ఉంటాడు. ఇట్ కాల్స్ ఇన్ టు ఆస్క్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎయిర్ కవర్. తర్వాత ఏమంటే తెలుసా, నేను అటు దిశగా వెళ్తున్నాను, నాకు కవరింగ్ ఉండేటట్లు చూడండి, నాకు ప్రొటెక్షన్ కావాల్సినది ఇవ్వండి, అది చెప్పుకోవడానికి ఉంటుంది. ఇట్ కాల్స్ ఇన్ టు ఆస్క్ ఫర్ ఫైర్ పవర్ టు బ్లాస్ట్ ఓపెన్ ఎ వే ఫర్ ద ట్యాంక్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఆ బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు దానికి కావాల్సిన కనెక్షన్స్ అన్ని ఇచ్చి అది బ్లాస్ట్ అయ్యేటట్లు చేయండి. ఇట్ కాల్స్ ఇన్ ఫర్ ద మెరకల్ ఆఫ్ హీలింగ్ ఫర్ ద వూండెడ్ సోల్జర్స్. ఒకవేళ ఎవరికైనా దెబ్బలు తగిలితే, హలో ఇక్కడ దెబ్బలు తగిలినాయి, మీరు వెంటనే హెలికాప్టర్ పంపించండి, లేకపోతే ఇంకేమన్నా పంపించండి, మెడికల్ వ్యాన్ పంపించండి అంటే వెంటనే వచ్చేస్తుంది. ఇట్ కాల్స్ ఇన్ ఫర్ సప్లైస్ ఫర్ ద ఫోర్సెస్. నాకు ఆహారం కొద్దుగా ఉంది, నీళ్లు లేవు, లేకపోతే నాకు అది లేదు ఇది లేదు, అడిగితే వెంటనే పంపించేస్తారు. అండ్ ఇట్ కాల్స్ ఇన్ ద నీడెడ్ రీఇన్ఫోర్స్మెంట్స్. నాకు సామాగ్రి అయిపోతుంది, నాకు ఇంకా రీఇన్ఫోర్స్ చేయాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఈ విధంగా చేసేదాన్నే మనము వాకీ-టాకీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని అంటాం. మనందరం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం. మనం విశ్వాసులమైతే, దేవుని బిడ్డలమైతే, అప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నటువంటి మనందరి చేతికి దేవుడు వాకీ-టాకీనిచ్చాడు. దాన్ని రైట్ వేలో ఉపయోగించాలి. ఎందుకు అనంటే మనం యుద్ధం చేసేది మామూలుతో కాదు, మనుషులతో కాదు, సాతానుతో, అతనుకున్నటువంటి పెద్ద అధికారులతో మనము యుద్ధం చేస్తున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్ వీ నీడ్ టు ప్రే. షేరింగ్ గాస్పుల్ విత్ సమ్వన్ ఈజ్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. ఎవరితో అయినా వాక్యాన్ని బోధిస్తున్నామంటే ఎవరికైనా అది ఆత్మపరమైనటువంటి పోరాటం. రెండోది షేరింగ్ ద గాస్పుల్. అది సువార్త ద్వారా ఎవాంజలిజం అవ్వచ్చు, ఆర్ మిషన్స్, ప్రేషిత ఉద్యమం అవ్వచ్చు. బిలాంగ్స్ టు గాడ్, అది దేవునికి చెందింది. ఇక్కడ నేను మిషన్స్ గురించి కొన్ని విషయాలు మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మిషన్ అనేటువంటి పదాన్ని మనము చాలా తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. మిషన్ అంటే ఏంటి, మిషన్స్ అంటే ఏంటి, ఈ రెంటికి ఉన్నటువంటి తారతమ్యాలు ఏంటి అనేది మనం చూద్దాం. మిషన్ అనేది దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి తాను ఏర్పరచుకున్న సంఘం ద్వారా చేసేటువంటి ప్రతి పనిని కూడా మిషన్ అంటారు. తన రాజ్య స్థాపన కోసం తన సంఘం ద్వారా తాను చేసేటువంటి ప్రతి పనిని మిషన్ ఆఫ్ గాడ్ అంటారు. మిషన్ డెయి అంటారు, MISSION ఇది వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది నిర్వచనం. కాబట్టి ఆయన భూమి ఆకాశాలు సృజించాడు, అది దేవుని యొక్క మిషన్. ఆయన మానవుల్ని రక్షించటానికి ప్రవక్తల్ని ఏర్పరచుకున్నాడు, అది మిషన్. దేవుడు రాజుల్ని ఏర్పరచుకున్నాడు, అది ఆయన మిషన్. తన కుమారుని పంపించాడు, అది ఆయన మిషన్. సో దేవుడు ఈ ప్రేషిత ఉద్యమానికి దేవుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము రక్షింపబడిన వారు, మనకు ఒక ప్రత్యేకమైన టైటిల్ ఇవ్వబడింది. యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా దేవుడు నా కుమారుడు, నా కుమార్తె అని అధికారం ఇస్తాడంట. యోహాను సువార్త 1:12. దేవుని పిల్లలంగా విశ్వాసుల అందరికీ కూడా కొన్ని సామాన్యమైన లక్షణాలు, సామాన్యమైన బాధ్యతలు ఇవ్వబడ్డాయి. అవి ఏంటి అనంటే, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ టు బీ హిజ్ విట్నెసెస్. క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యొక్క సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డారు. రెండోది, ఆల్ క్రిస్టియన్స్ ఆర్ హిజ్ డిసైపుల్స్. క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యొక్క అనుచరులు. దీంట్లో ఇంకా వ్యత్యాసం లేదు. నన్ను పిలిచాడా లేదా అని అడగటం అనేది లేదు, అందరికీ వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కామన్ అని అనుకుంటే, ఎందుకు కామన్ అయింది? గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఆన్ ద మిషన్ ఆఫ్ రిడీమింగ్ అండ్ రికన్సైలింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆది నుంచి కూడా రక్షించేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. యేసుప్రభు శిలువ మీద చనిపోవటం అనేది మానవుల్ని రక్షించడానికి, పరిశుద్ధాత్మని యొక్క శక్తితో మన సంఘాలు కానీ వ్యక్తులు కానీ ఉద్యమంలో ఉండటం అనేది అది దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి ప్రేషిత ఉద్యమంలో ఉన్నాడు, కుమారుడు ప్రేషిత ఉద్యమంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రేషిత ఉద్యమంలో ఉన్నాడు. తండ్రి ఎలాగా ఆది నుంచి తాను ప్రేమించి ఎవరినో ఒకరిని పంపిస్తూ ఉన్నాడు. కుమారుడు శిలువ మీద మన కోసం చనిపోయి తిరిగి లేచి రక్షించడం ద్వారా, పరిశుద్ధాత్ముడు ఆ రక్షణ కార్యం మన జీవితంలో అబ్బేటట్లు చేసి మనము ఆత్మపూర్ణంగా ఇతరులకు చెప్పడానికి ఆయన బలోపేతం చేస్తూ ఉన్నారు. సో ద మిషన్ ఈజ్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆఫ్ రీచింగ్ పీపుల్ ఫర్ క్రైస్ట్. అయితే
ఈ మిషన్ అనే దానికి నిర్వచనం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మిషన్స్ గురించి ఆలోచిద్దాం. ప్లూరల్ మిషన్స్. మిషన్స్ ఈజ్ ద స్పెసిఫిక్ టాస్క్ ఆఫ్ రీచింగ్ పీపుల్ ఫర్ క్రైస్ట్ బై క్రాస్ కల్చరల్ బౌండరీస్. ఇప్పుడు మీరు మెథడిస్ట్ చర్చ్ ఆఫ్ సింగపూర్ వాళ్ళు మీరేం చేస్తున్నారు? మీరు హిమాచల్ ప్రదేశ్కి, మియాన్మార్కి, తర్వాత వేరు ప్రాంతాలకి, దక్షిణ ఇండియాకి, ఇలాంటి ప్రాంతాలలో మీరు కొంతమందికి సువార్తను అందించడానికి మిషనరీల్ని పంపించారు, లేదా మిషనరీలకి మీరు ఆర్థిక సహాయం చేస్తున్నారు, లేదా మిషనరీలకి మీరు ప్రార్థనతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. అది మీ చర్చ్ యొక్క ప్రేషిత భాగం అని చెప్పాలి. కాబట్టి ఈ విధంగా ఒక సంఘము తామున్నటువంటి సంస్కృతికి భిన్నమైన సంస్కృతిలోకి వెళ్ళటం, భిన్నమైనటువంటి ఎథనిక్ వాళ్ళు ఉన్నటువంటి పీపుల్ గ్రూప్ మధ్యకి వెళ్ళటం, భిన్నమైనటువంటి భౌగోళిక స్థలానికి వెళ్ళటం, అక్కడున్న వాళ్ళకి సువార్త బోధించి దేవుని యొక్క శిష్యులుగా వాళ్ళని తరబిద్ది చేస్తూ ఉన్నట్లయితే కనుక దాన్ని మిషన్స్ అంటాం. మిషన్ అనేది దేవునికి చెందింది. మనందరం కూడా దేవుని మిషన్లో ఉన్నాం. అది మొదటిది. రెండోది, మిషన్స్ అనేవి సంఘాలు, ఉద్యమాలు ఏర్పరచుకునేవి. వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఒక గుంపుని ప్రార్థనాపూరితంగా ఏర్పరచుకొని వాళ్ళని చేరటానికి ప్రయత్నం చేయటం. చైనా ఇన్లాండ్ మిషన్ అనేది మన హడ్సన్ టైలర్ గారు స్థాపించారు. ఇప్పుడు దానికి వేరే పేరు పెట్టారనుకోండి, ఓవర్సీస్ మిషన్ అనేసి. కాబట్టి ఆ విధంగా ఒక గుంపు దగ్గరికి వెళ్ళటం అనేది. ఇంకొక చిన్న నిర్వచనం కూడా మీకు ఇస్తాను. ఇవాంజలిజం సువార్తీకరణ, మిషన్స్ ప్రేషిత ఉద్యమం. ఈ రెంటికి తేడా ఏంటి? ఇవాంజలిస్ట్ అని ఎవరిని అంటారు, మిషనరీ అని ఎవరిని అంటారు? తామున్నటువంటి సంస్కృతిలోనే, తాము మాట్లాడే భాష, తామున్నటువంటి భౌగోళిక స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్తూ ఉన్నట్లయితే కనుక దాన్ని ఇవాంజలిజం అని అంటూ ఉంటారు. అయితే భిన్న భాషలోకి, భిన్న సంస్కృతిలోకి, అంటే వేరే భాషలోకి, వేరే సంస్కృతిలోకి, వేరే తెగవారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తే దాన్ని మిషన్స్ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు గాడ్స్ మిషన్, దేవుని యొక్క ప్రేషిత ఉద్యమంలో రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే సంఘాల ద్వారా సువార్తీకరణ జరుగుతూ ఉంటుంది, అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతానికి. రెండోది ప్రేషిత పరిచర్య జరుగుతూ ఉంటుంది, మిషన్స్. ఈ రెండు జరగటం బట్టి గాడ్స్ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్య స్థాపన జరుగుతూ ఉంటుంది. సో ఇది విషయం. అయితే మిషన్ అండ్ మినిస్ట్రీ బిలాంగ్ టు గాడ్. అది ప్రేషిత ఉద్యమమైన పరిచర్య అయినా అది దేవునికి చెందింది కాబట్టి మనం దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పటికి రెండు విషయాలు చెప్పాను. ఒకటి, సువార్త పరిచర్యకి వెళ్తున్నప్పుడు లేదా సువార్త పరిచర్య విషయంలో ఎందుకు ప్రార్థన చేయాలంటే అది ఆత్మపూరితమైనటువంటి యుద్ధం కాబట్టి. రెండోది ఏంటంటే అది దేవునికి చెందింది కాబట్టి. మూడోది ఏంటి అనంటే దేవుడు సార్వభౌముడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి మనం పరిచర్యకి వెళ్తా ఉన్నాం. షేరింగ్ ద గాస్పుల్ ఈజ్ ఒబేయింగ్ ద సావరిన్ గాడ్స్ కమిషన్. సార్వభౌమ దేవుని యొక్క ఆజ్ఞకు శిరస వహించటం. కాబట్టి మనము ఆ పరిచర్యకి ఆలోచిస్తున్నప్పుడు ముందు దేవునికి తలవగ్గాలి. ఎలాగా? నువ్వు సార్వభౌముడివి అని. ఒకవేళ ఆ విధంగా ఆలోచించకుండా నీ అంతటి నువ్వే వెళ్తున్నట్లయితే దాన్ని దేనికి దారి తీసినట్లు తెలుసా? యు ఆర్ బికమింగ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. నా అంతటి నేను చేసేయగలను, దేవుడు నాకు అవసరం లేదు అని. ఇందాక అయ్యగారు ఇంట్రడ్యూస్ చేస్తూ ఏమన్నారంటే దేవుని పరిచర్య దేవుని చిత్తంలో జరుగుతూ ఉన్నట్లయితే, దేవుని సమయంలో జరుగుతూ ఉన్నట్లయితే వాళ్ళకి కొరత ఏది ఉండదు అనేది. కాబట్టి దేవుని పరిచర్య దేవుని చిత్తములో జరగాలి, దేవుని సమయములో జరగాలి. అంటే దేవునితో లింకప్ అయి ఉండాలి. అప్పుడే ఇది జరుగుద్ది. ఈ విధంగా చేయాలి అనంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన తలెత్తి చేస్తాం. అంటే నా ఉద్దేశం ఖచ్చితంగా తలెత్తాలి అనేది నా భావం కాదు, కానీ మెటఫారికల్గా. అంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే అలంకారప్రాయంగా చెప్తున్నాను. దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు కనబడతాడా? ఇలాంటి మాటలు కూడా అన్నది. అది కూడా అలంకారప్రాయంగా దేవుని వైపు ఆలోచనలు కలిగిస్తూ ప్రార్థన చేస్తున్నాం. సో వీఆర్ లుకింగ్ అప్, పైకి చూస్తున్నాం. ప్రేయర్ ఈజ్ ఫస్ట్ టర్నింగ్ అప్వర్డ్. ప్రార్థన అనేది మొట్టమొదటిగా పైకి చూడటం. ఎప్పుడైతే పైకి చూస్తామో ఆ చూపు ఎక్కడికి దారితీస్తుందో తెలుసా?
ఇట్ టర్న్స్ టు అస్, మన వైపు చేస్తూ ఉంటుంది, మన వైపు తిప్పుద్ది. అది జరిగేది. ఆ విధంగా జరిగినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి కలుషం, మన హృదయంలో ఉన్నటువంటి చేతకానితనం, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని మనము పక్కకు తోసేస్తాం. వద్దు ప్రభా, దీన్ని తీసేయి అని అడుగుతాం. పైకి చూసినప్పుడు సెలబ్రేషన్, దేవుణ్ణి ఆరాధిస్తాం. లోనికి చూసినప్పుడు కన్ఫెషన్, మనలో ఉండకూడనిది తీసేయమని అడుగుతాం, కావాల్సినవి చేర్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో అప్పుడు దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. హీ మేక్స్ అస్ టు లుక్ అరౌండ్, హీ మేక్స్ అస్ టు గో అరౌండ్. 3 Wలు చూపిస్తాను. మొదటిది ఏంటంటే పైకి చూస్తాం, వర్షిప్ చేస్తాం. లోనికి చూస్తాం, వార్ జరుగుద్ది. యుద్ధంలో ఏదైతే తీసేయాలో తీసేస్తాం, యుద్ధ ప్రాతిపదిక మీద చేర్చుకోవాల్సినవి చేర్చుకుంటాం. మూడోది విల్ ప్రొసీడ్ టు వర్క్. కాబట్టి వర్షిప్, వార్, వర్క్, ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెలబ్రేషన్, దేవుని సన్నిధిలో మనము ఆనందిస్తాం, అదే ఆరాధన. రెండోది కన్ఫెషన్, మన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, లేమిని ఒప్పుకుంటాం. మూడోది కమిషన్, మనం ముందుకెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవుడు మనల్ని రీషేప్ చేయకుండా పంపించడు. దేవుడు మనల్ని రీషేప్ చేయకుండా పంపించడు. అంటే దేవుడు మనల్ని పంపించాలి అని అనుకున్నప్పుడు మనకు కావాల్సిన సామాగ్రి మనకి ఇచ్చి అప్పుడు పంపిస్తాడు. సౌలు దావీదుని గొలియాత్ దగ్గరికి పంపించేటప్పుడు తనకి ఆ యుద్ధోపకరణాలు ఇచ్చాడు. ఇస్తే దావీదు వద్దనుకున్నాళ్లే. ఎందుకంటే దావీదు యుద్ధం చేసేది సౌలిచ్చే యుద్ధోపకరణాలతో కాదు, దేవుడిచ్చేటువంటి యుద్ధోపకరణాలతో. మీకు ఉదాహరణగా చెప్పాను. అదేవిధంగా దేవుని దగ్గరికి వెళ్తే మనకి తగిలించాల్సినవి అన్నీ తగిలిస్తాడు. ఇది ఎంచుకో, నీకు అక్కడ పనికొస్తుంది, ఇది ఎంచుకో, ఇక్కడ పనిచేస్తుంది అని దేవుడు మనకి యుద్ధోపకరణాలు ఇస్తాడు. అప్పుడు మనం ముందుకి వెళ్ళగలుగుతాం. అందుకనే సావరిన్ లార్డ్ యొక్క కమిషన్ని సావరిన్ విల్లో, సావరిన్ ప్రొటెక్షన్తో, సావరిన్ గైడెన్స్తో మనము వెళ్ళగలిగి ఉండాలి. సార్వభౌమ దేవుని యొక్క ఆజ్ఞను శిరసావహించడానికి, సార్వభౌముని యొక్క ఆ యొక్క ప్రొటెక్షన్లో, కాపుదలలో, ఆయన యొక్క చిత్తములో, ఆయన నడిపింపులో మనం వెళ్ళగలిగి ఉండాలి. ఇప్పటికి 3 చెప్పాను. అది ఆత్మపరమైన పోరాటం, అందుకే ప్రార్థన చేయాలి. అది దేవుని యొక్క ప్రేషిత ఉద్యమం, అందుకనే ప్రార్థన చేయాలి. మూడోది సార్వభౌమ దేవుని యొక్క ఆజ్ఞ, అందుకే ఆయనకి ప్రార్థన చేయాలి. నాలుగోది షేరింగ్ ద గాస్పుల్ నీడ్స్ ఫ్యూయల్ దట్ ఈస్ ప్రొవైడెడ్ త్రూ ప్రేయర్. ప్రార్థన ద్వారానే మనకి కావలసినటువంటి ఇంధనాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. అందుకనే మనము ప్రార్థనలో మొదలు పెట్టాలి, ప్రార్థనలో కొనసాగుతూనే ఉండాలి. మీకు ఒక వచనం చూపిస్తాను ఇప్పుడు. లూకా సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాలు. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనడి. ఈయన పంపిస్తున్నాడు యేసయ్య. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. అయ్యా, అవసరత ఉంది కదా అని దూకేయొద్దు, పరిస్థితులు బాగాలేదు కదా అని దూకేయొద్దు, అవకాశం దొరికింది కదా అని దూకేయొద్దు. అవకాశం కనబడిందా, అవసరత కనబడిందా, పరిస్థితి బాగలేదని అర్థమైందా, ముందు నాకు ప్రార్థన చేయండి, తండ్రికి ప్రార్థన చేయండి. తండ్రి పంపిస్తాడు. ఎవరిని పంపించాలో ఆయనకి తెలుసు, ఎలా పంపించాలో ఆయనకి తెలుసు. అది ఎలా తెలుసుద్ది? ప్రార్థన ద్వారా తెలుసుద్ది. కాబట్టి డిసైపుల్స్, శిష్యులు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆదిమ సంఘం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారానే ముందుకెళ్ళారు. కాబట్టి ఇలాంటి పరిచర్యలో ప్రార్థన గురించి కొంతమంది మహానుభావులు కొన్ని విషయాలు చెప్పారు. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఆయన ఈ విధంగా అన్నాడు, లైక్ ఇట్ ఆర్ నాట్, ఆస్కింగ్ ఈజ్ ద రూల్ ఆఫ్ ద కింగ్డమ్. నీకు ఇష్టమన్నా లేకపోయినా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి రూల్ ఏంటి తెలుసా, నియమం ఏంటి తెలుసా? అడగాలి, అడగకుండా వెళ్ళొద్దు, అడగకుండా ఇవ్వను. కాబట్టి అది రూల్, దాన్ని నువ్వు పాటించాల్సిందే. జాన్ వెస్లీ గారు ఏమన్నారు తెలుసా? గాడ్ విల్ డూ నథింగ్ బట్ ఇన్ ఆన్సర్ టు ప్రేయర్. దేవుడు ఏమన్నా చేయదలుచుకుంటే అది ప్రార్థనకు జవాబుగానే చేస్తాడు. నీకు జవాబు రాలేదంటే నువ్వు అడగలేదన్నమాట, పని జరగలేదంటే ప్రార్థన చేయలేదన్నమాట. డ్వైట్ ఎల్ మూడీ ఏమన్నాడు తెలుసా?
ఎవ్రీ వర్క్ ఆఫ్ గాడ్ కెన్ బి ట్రేస్ టు సమ్ నీలింగ్ ఫామ్. ఎక్కడైనా దేవుని కార్యం జరిగిందంటే ఎలా జరిగింది, దీన్ని ఎక్కడి నుంచి అని అనుకుంటే కనుక ఎవరో వాళ్ళు ఎక్కడో చోట మోకరించిన వాళ్ళు కనబడుతూ ఉంటారు, అంటే ప్రార్థించిన వ్యక్తి కనబడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు సింగపూర్కి దగ్గరలో బర్మా, టిబెట్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి మిషనరీగా గొప్ప పరిచర్య చేసినటువంటి ఒక ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తాను. దాంట్లోంచి మీకు చాలా పాఠాలు వస్తాయి. జేమ్స్ ఓ ఫ్రేజర్ ఆయన పేరు. యూట్యూబ్లో ఈ పేరు మీద నాకు తెలిసి 3 సినిమాలు ఉన్నాయి, 3 మూవీస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్. అవి మీరు చూడగలిగితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. 1886లో పుట్టి 1938లో చనిపోయినటువంటి వ్యక్తి జేమ్స్ ఓ ఫ్రేజర్, FRASER. 1906లో లండన్లో ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయ్యింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక మిషనరీ బుక్ చదివాడు. ఆయన చదివినప్పుడు ఆ బుక్ తనని బాగా ప్రభావితం చేసింది. దాంట్లో ప్రశ్న ఒకటి, లక్షల మంది, వేల మంది చచ్చిపోతున్నప్పుడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తావు అనేది. అది తనలో చాలా కలతను రేకెత్తించింది. నేను ఇంజనీర్గా వెళ్ళాలా, లేకపోతే దీన్ని పక్కకు పెట్టి నేను ప్రేషిత వ్యక్తిగా వెళ్ళాలా అని సతమతమవుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తనకిచ్చినటువంటి భారం కొద్దీ 1908 సంవత్సరంలో వాళ్ళ మమ్మీకి బాయ్ చెప్పేసి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి హడ్సన్ టైలర్, ఆయన స్టార్ట్ చేసినటువంటి చైనా ఇన్లాండ్ మిషన్కి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన చైనా భాష నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన లీసు యునాన్ అనేటువంటి ప్రావిన్స్లో ఉంటుంది. ఆ ప్రాంతానికి ఆయన మిషనరీగా పంపించబడ్డాడు. వెస్ట్రన్ చైనాలో ఉంటుందన్నమాట. వెస్ట్రన్ చైనా చైనాకి పడమరలో ఉంటూ ఉంటుంది. అక్కడ టిబెట్ వాళ్ళు, బర్మీస్ ట్రైబ్స్తో పాటు ఈ లీసు అనేటువంటి ట్రైబ్ వాళ్ళు ఉంటారు. లీసు అనేటువంటి ఈ జాతి వాళ్ళు వేరే భాష మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు విగ్రహారాధన చెయ్యరు, వాళ్ళు బొమ్మలను పూజించరు, వాళ్ళ పితరులను వాళ్ళు పూజిస్తూ ఉంటారు. యాన్సిస్టర్స్ని వాళ్ళు పూజించేటువంటి వాళ్ళు. ఆ ప్రాంతానికి ఈయన వెళ్ళాడు, జేమ్స్ ఫ్రేజర్. ఆయన వెళ్ళి వారి మధ్యన ఉన్నాడు. వాళ్ళలాంటి దుస్తులు ధరించడం మొదలుపెట్టాడు. వాళ్ళకలాగా జుట్టు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేసుకోవటం మొదలుపెట్టాడు. సుమారు 600 మందికి ఆయన బాప్తిస్మము ఇచ్చాడు. ఎంతమందికి సువార్త చెప్పాడో మనకి తెలియదు. 600 మంది అయితే బాప్తిసం తీసుకున్నారు. 1929 సంవత్సరంలో మెథడిస్ట్ మిషనరీ కున్మింగ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన కుమార్తె రాక్సీ డైమండ్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఈ లీసు భాషలో బైబిల్ని తర్జుమా చేయటం మొదలుపెట్టారు. 1936 సంవత్సరానికి కొత్త నిబంధన పూర్తి చేశారు. 1938 సంవత్సరంలో సెరెబ్రల్ మలేరియా వచ్చి జేమ్స్ ఫ్రేజర్ చనిపోయాడు. అప్పటికి 52 సంవత్సరాలు. 1990 సంవత్సరం అంటే ఒక 31 సంవత్సరాల క్రితం ఏమని చెప్పారంటే చైనా వాళ్ళు, లీసు అనేటువంటి ప్రాంతంలో 90% మంది క్రైస్తవులే. 90% మంది క్రైస్తవులే. ఆయన యొక్క జీవితాన్ని ఒక పుస్తక రూపంలో రాశారు. దాన్ని మౌంటైన్ రెయిన్ అంటారు. మౌంటైన్ రెయిన్. ఆయన ప్రార్థన గురించి చెప్పినటువంటి మాట మీకు చెప్తాను. ఐ యూస్ టు థింక్ దట్ ప్రేయర్ షుడ్ హ్యావ్ ద ఫస్ట్ ప్లేస్ అండ్ టీచింగ్ ద సెకండ్. నేనేమనుకునేవాడిని అంటే ప్రార్థన ముందుండాలి, ఆ తర్వాత వాక్య బోధన రెండోదిగా ఉండాలని. అయితే కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత తన అనుభూతి ఈ విధంగా రాస్తున్నాడు. I now feel it would be truer to give prayer the first, second and third places and teaching the fourth. అయితే ఇప్పుడు నాకేమర్థమవుతుందంటే మొదటి స్థానం ప్రార్థనకి ఇవ్వాలి, రెండో స్థానం ప్రార్థనకి ఇవ్వాలి, మూడో స్థానం ప్రార్థనకి ఇవ్వాలి, నాలుగో స్థానం బోధకివ్వాలి అని చెప్తూ ఉన్నాడు. సో ఇదంతటిని చూస్తున్నప్పుడు మనకి ఒక చక్కటి పరిచయం ఏర్పడింది. ప్రార్థన ప్రేషిత ఉద్యమంలో ఎంత ప్రాముఖ్యమైనది అని అంటానికి. నేను మొదట్లో చదివిన భాగానికి మళ్ళీ వస్తున్నాను. ఇంగ్లీష్లో చదువుతాను ఇప్పుడు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు.
Continue steadfastly in prayer, being watchful in it with thanksgiving. At the same time, pray also for us, that God may open to us a door for the word to declare the mystery of Christ, on account of which I am in prison, that I may make it clear which is how I ought to speak. ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చి, దేవుడు వేటిని తెరిస్తే సువార్త పరిచర్య అవుతుందో, వేటిని తెరిస్తే ఈ ప్రేషిత ఉద్యమం ముందుకెళ్తుందో. ఎందుకంటే ఓపెన్ డోర్ అనేటువంటి మాట్లాడుతున్నాడు. ఓపెన్ టు అస్ ఎ డోర్ ఫర్ ద వర్డ్. ప్రార్థన తాళం చెవి తీస్తుంది, డోర్ తెరుస్తుంది. ఏ డోర్ తెరవాలి అని అనటానికి ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఒక మోగోడు తాళం వేసినటువంటి ఒక కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు. తాళం వేసి ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు. ఆ కాన్ఫరెన్స్ హాల్లో చెవిటోళ్ళు ఉన్నారు. ఒక మోగోడు తాళం వేస్తున్నటువంటి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు. అయితే లోన చెవిటి వాళ్ళైనటువంటి వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తే కనుక సువార్త వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది? 3 తెరుచుకోవాలి, అంతే కదా. 1, ఈయన నోరు తెరుచుకోవాలి మాట్లాడటానికి. 2, ద్వారం తెరుచుకోవాలి అక్కడికి వెళ్ళటానికి. 3, వాళ్ళ చెవులు తెరుచుకోవాలి వాళ్ళు వినటానికి. ఈ 3 తెరిస్తేనే కానీ సువార్త ప్రక్రియ పూర్తి కాదు. ఈ 3టిని మనుషులు తీయలేరు, దేవుడే తీయాలి. ఈ 3టిని మనుషులు తీయలేరు, దేవుడే తీయాలి. ఆ 3టిని తెరవటానికి మనుషులు ఉపయోగించాల్సింది టెక్నాలజీ కాదు, మనుషులు ఉపయోగించాల్సింది ప్రాజెక్ట్స్ కాదు, మనుషులు ఉపయోగించాల్సింది సెమినార్స్ కాదు, మనుషులు ఉపయోగించాల్సింది థియాలజీ కాదు. మనుషులు ఉపయోగించాల్సింది ఒకటే, ప్రేయర్, ప్రార్థన. ఆ ప్రార్థన ఈ 3టిని తెరుస్తుంది. 1, చెప్పేవాడి నోరు తెరుస్తుంది. 2, వెళ్ళే ప్రాంతానికి ద్వారం తెరుస్తుంది. 3, వినేవారి యొక్క చెవులు తెరుస్తుంది. ఈ 3 దేవునికి మనం చేసే ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. దాన్నే ఈ భాగంలో ఆయన రాసుకుంటూ వచ్చాడు. నేను ఇంకొక తెలుగు తర్జుమా చదువుతాను. బాబ్ క్రో అనేటువంటి ఆయన ఆధునిక తెలుగులో తర్జుమా చేశారు. మన తెలుగు బైబిల్ చాలా పురాతనమైనటువంటి తెలుగు కాబట్టి కొన్ని పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి. ఆధునిక భాషలో ఇలా ఉంటుంది చూడండి. మెలకుగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉండండి. మా కోసం కూడా ప్రార్థించండి. క్రీస్తు రహస్య సత్యం కోసం నేను సంకెళ్ళ పాలయ్యాను. మేమీ సత్యం ప్రకటించడానికి దేవుడు తన వాక్యం కోసం మాకు తలుపు తెరిచేలా, నేను మాట్లాడవలసిన విధంగానే దాన్ని స్పష్టం చేసేలా ప్రార్థించండి. ఎంత బాగుందో చూడండి. 3 ద్వారాలు తీయాలి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. అయితే దీంట్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే, పౌలు ప్రార్థన చేయండి అని అంటున్నాడు కదా. ఈ ప్రార్థన గురించి 3 విషయాలు చెప్తున్నాడు. ఆ తర్వాత 3 ద్వారాల గురించి ఆలోచిద్దాం. ఏంటా 3 విషయాలు అని అంటే కనుక, ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఈ ప్రార్థన చాలా సీరియస్, ఈ ప్రార్థన చాలా పెర్సిస్టెంట్, ఈ ప్రార్థన కంటిన్యూస్, ఈ ప్రార్థన చాలా బిజీగా చేసేటువంటి పని. అందుకనే ప్రార్థన యందు నిలకడగా ఉండండి. ప్రార్థన గ్యాప్ ఫిల్లర్ కాదు. కొన్ని మీటింగ్స్లో ఈ పని చేస్తూ ఉంటారు. ఆయన వచ్చే లోపల ఈయన ప్రార్థన చేస్తాడండి అని అంటారు. అంటే అది ఒక గ్యాప్ ఫిల్లరా? కాదు కదా. ప్రార్థన అనేది బండి స్టార్ట్ చేయకముందు ఫ్యూయల్ చెక్ చేసుకోవటం లాంటిది. ఇంట్లోంచి బయటికి వెళ్ళకముందు మొబైల్ ఛార్జ్ అయిందో లేదో చూసుకోవటం లాంటిది. అదేవిధంగా ప్రార్థన మనల్ని ఛార్జ్ చేసేది. అది కంటిన్యూస్గా ఉండాలి. చాలామంది నాతో ఏమని చెప్తారు తెలుసా? 2 రోజులు బాగుంటాను, 3వ రోజు బాగోనా అని. నిజమే, రోజు అన్నం తింటేనే బాగుంటాం, రోజు ఛార్జ్ చేస్తేనే మొబైల్ పనిచేస్తుంది, రోజు ఫ్యూయల్ పోస్తేనే బండి వెళ్తుంది, రోజు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివితేనే మన జీవితం హాయిగా ఉంటుంది. ప్రేయర్ హ్యాస్ టు బి స్టెడ్ఫాస్ట్ అని అంటే నిలకడగా ఉండటం, అంటే బిజీగా ఉండటం, సీరియస్గా ఉండటం, జీవితంలో ప్రాముఖ్యమైంది అని గుర్తించడం, అది ఎప్పుడూ ఉండేదిగా ఉండటం. 2వది ఏమంటున్నాడంటే, ప్రేయర్ షుడ్ బి వాచ్ఫుల్, మెలకుగా ఉండి. దేవుడికి ప్రార్థనలో గురక పెట్టడం అంటే ఇష్టం ఉండదు. అంటే నువ్వు బయటికి గురక పెట్టకపోవచ్చు, కానీ ప్రార్థనలో ఆదమర్చి ఉండటం, ప్రార్థనలో
పట్టించుకోకుండా ఉంటాం, ప్రార్థనలో అలాగా కునుకు వేయటం, ప్రార్థన మత్తుగా ఉన్నప్పుడు చేయటం, అది దేవునికి ఇష్టం లేదు. ప్రార్థన మెలకుగా ఉండి చేయుడి అనంటే నీ దినములో అతి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. మీ ప్రాజెక్ట్లో అతి శ్రేష్టమైనటువంటి భాగం ప్రేయర్కి ఇవ్వాలి, మిషనరీ కాన్సెప్ట్లో. అందుకనే ఈ మిషన్ సెమినార్లో ప్రేయర్ గురించి చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. ఇది అందరూ చేయాల్సింది. వెళ్ళేవాళ్ళు చేయాలి, పంపించేవాళ్ళు చేయాలి, కమిటీలో ఉన్నవాళ్ళు చేయాలి, విశ్వాసులు చేయాలి, ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ద బెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ డే గివ్ ఇట్ టు ప్రేయర్. సో దాన్ని వాచ్ఫుల్ ప్రేయర్ అంటారు. మొదటిది స్టెడ్ ఫాస్ట్ ప్రేయర్, నిలకడగా ఉండి ప్రార్థన చేయటం. రెండోది వాచ్ఫుల్ ప్రేయర్, మెలకుగా ఉండి ప్రార్థన చేయటం. మూడోది కృతజ్ఞత గలవారే, థ్యాంక్ఫుల్ ప్రేయర్. థ్యాంక్ఫుల్ ప్రేయర్ అంటే ప్రేయర్ ఒక సైకిల్ లాగా అయిపోయింది. ప్రార్థన చేసావు, జవాబు వచ్చింది, థ్యాంక్స్ చెప్పు, ఇంకో దానికోసం ప్రార్థన చేయి. సో ఇట్ ఈస్ అ సైకిల్, ఒక సైక్లిక్గా జరుగుతుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్, ఇట్ ఈస్ వెరీ క్యూరియస్ అండ్ ఇట్ ఈస్ అ సైకిల్. 3 Cలు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ కన్సిస్టెంట్, ఇట్ ఈస్ కంటిన్యూస్, ఇట్ ఈస్ క్యూరియస్ అండ్ ఇట్ ఈస్ అ సైకిల్. అది సైకిల్ లాగా నడుస్తూనే ఉంటుంది. మనం ఆ థ్యాంక్ఫుల్నెస్తో ఉన్నప్పుడు మనము ప్రార్థనలోకి ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటాం. సువార్త పరిచర్యలో మనలో చాలామందికి ఈ ప్రశ్నలు వస్తాయి. నేను ఒక ఆయనకి సువార్త చెప్తున్నానండి, ఆయన ఎంత చెప్పినా వింటలేదండి. నేను మా ఇంటి పక్క వాళ్ళకి యేసయ్య గురించి చెప్తున్నానండి, వాళ్ళకి ఎంత మట్టుకు ఎక్కట్లేదండి. సార్ నాకు మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పాలని ఉందండి, కానీ భయం వేస్తుందండి, నాకు కొంచెం టెన్షన్గా ఉన్నదండి. ఇలాంటి ప్రశ్నలకు ఈ 3 డోర్స్ తెరవటం అంటే ఏంటో తెలిస్తే కనుక మీకు జవాబులు దొరికిపోతూ ఉంటాయి. సరే, 3 డోర్స్ అన్నాను కదా. మొదటి డోర్ ఏంటంటే ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ, అవకాశం. ద డోర్ ఆఫ్ ఆపర్చునిటీ. పౌలు భక్తుడు బంధకంలో ఉన్నాడు, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు, లాక్డౌన్ సిట్యుయేషన్లో ఉన్నాడు, తనకి సంఖ్యలు ఉన్నాయి అని అదే పత్రికలు రాసేటువంటి టైంలో వేరే పత్రికల్లో కూడా ప్రస్తావించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరుచున్నప్పుడు. ఆయన సంఖ్యలలో ఉన్నాడు అనేటువంటి విషయం ఈ 4 పత్రికల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటాడు. ఏంటా 4 పత్రికలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను చెరపత్రికలు అంటారు, ప్రిజన్ లెటర్స్ అంటారు. పౌలు భక్తుడు రోమన్ జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి మాట. ఆ జైల్లో ఉండి రాస్తున్నాడు. ఏమని తెలుసా? నేను జైల్లో ఉండటం బట్టి, నాకు సంఖ్యల్లో ఉండటం బట్టి సువార్త వ్యాప్తి చెందటం ఆగిపోయింది అని ఆయన అడిగాడు. ఎప్పుడైతే ఆ విధంగా అడిగారో వాళ్ళు ప్రార్థన చేశారు. ఆయన ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నాకు ఎందుకు ఈ సంఖ్యలు ఉన్నాయంటే, వాక్యాన్ని బోధించినందుకు నాకు సంఖ్యలు పెట్టారు. అయితే ఈ 2 సంవత్సరాలు ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి, ఈ ప్రార్థనకి ఎలా జవాబు వచ్చిందో చూడండి. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 30-31. అపోస్తల కార్యములు చివరి 2 వచనాలు ఇవి. ఆయన జైల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఆయన కోరుకున్నది అదే కదా. దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. డోర్ తెరవమని అడిగినప్పుడు మనం ఊహించినట్లుగా డోర్ తెరవకపోవచ్చు, దేవుడు ఆశించినట్లుగా డోర్ తెరుస్తాడు. మనం ఏమనుకుంటున్నామో తెలుసా? పౌలు భక్తుడు అడిగిన దానికి ఆయన సంకెళ్ళు తెంపేసి బయటికి పంపించాలని. దేవుడు అట్లా చేయలేదు. ఆయన సంకెళ్ళతో అక్కడే ఉంచాడు, కానీ మనుషుల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. దీన్నే ఏమంటారంటే మిషన్ ఎట్ ద డోర్ స్టెప్ అంటారు. అంటే మనం ఉండేటువంటి చోటకే చాలామంది సువార్త వినాల్సిన వాళ్ళు వస్తూ ఉంటారు. మన ఇంట్లో పనిచేసే సర్వెంట్ మెయిడ్ అవ్వచ్చు, మన ఇంటికి పాలు తీసుకొచ్చే వ్యక్తి అవ్వచ్చు, మన ఇంటికి కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి అవ్వచ్చు, మన ఇంటికి కొరియర్ బాయ్ అయి ఉండొచ్చు, మనతో కలిసి పనిచేసేవాళ్ళు అయి ఉండొచ్చు, మనం ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. మిషన్ ఎట్ ద డోర్ స్టెప్ అంటారు.
పౌలు భక్తుడు అది చేశాడు ఇక్కడ చాలా అద్భుతంగా, చాలా అద్భుతంగా. కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నప్పుడు సింగపూర్, కౌలాలంపూర్, లేకపోతే బాంబే, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నప్పుడు వేరు వేరు జాతులు వాళ్ళు అక్కడ ఉంటారు. వేరు వేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయటం, వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడం అనేది దేవుడు మనకి అవకాశం ఇచ్చినట్లే. ఆ అవకాశాన్ని మనలో చాలామంది జారబిడుచుకుంటున్నారు. ఎందుకు అనంటే మనం ప్రార్థన చేస్తే ఆ అవకాశాన్ని చేజిక్కించుకునేవాళ్ళం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ పౌలు భక్తుడు అక్కడ రోమన్ జైల్లో ఉండటం బట్టి ఒకటి సువార్త వ్యాప్తి చెందింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకి సువార్త చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ప్రిటోరియంలో ఉన్నటువంటి అధికారులకి సువార్త చెప్పాను అంటున్నాడు. రోమన్ సోల్జర్స్కి సువార్త చెప్పాను అంటున్నాడు. సీజర్కి సంబంధించినటువంటి సన్నిహితులకి సువార్త చెప్పాను అని అంటున్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ప్రభువులో ఉన్నారో వాళ్ళని బలపరచడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు అని అంటున్నాడు. చాలా అద్భుతంగా ఉన్నది. ఇది మొదటి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు చక్కగా విన్నాడు, జవాబు ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు దేవుడు ద్వారాలు తెరవటం అనేటువంటి మాట తరచుగా ఉపయోగిస్తున్నాడు. మొదటి మిషనరీ దండయాత్ర అయిపోయిన తర్వాత పౌలు బర్నబా వెనక్కి వచ్చినప్పుడు అపోస్తల కార్యం 14:27 వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించాను. అయ్యా, మేము అక్కడికి వెళ్ళాం, దేవుడు ద్వారం తెరిచాడు కాబట్టి మేము పరిచర్య చేయగలిగాం. ఇట్ ఈస్ గాడ్స్ డూయింగ్. ఇది దేవుని కార్యము. ప్రార్థన చేశాం, దేవుడు ద్వారం తెరిచాడు. మీరు ప్రార్థన చేశారు, అందుకే మీకు రిపోర్ట్ ఇస్తున్నాం, దేవుడు అక్కడ ద్వారం తెరిచాడు అనేటువంటి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున. ఇక్కడ మంచి సమయము అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఎ డోర్ వాజ్ ఓపెన్ ఫర్ మీ ఇన్ ద లార్డ్. అక్కడ అవకాశం దొరికింది కాబట్టి నేను చక్కగా పరిచర్య చేయగలిగాను అని. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రపంచం అంతట్లో రకరకాలైనటువంటి డోర్ల ద్వారా ఈ సువార్త బోధించడానికి అవకాశం లేకుండా పోతుంది. అందుకనే మనం ప్రార్థన చేస్తే అవకాశం దేవుడు ఇస్తాడు. కొన్ని దేశాల్లో సువార్త బోధించడానికి అవకాశం లేదు. నార్త్ కొరియాలో లేదు, అంటే బాహాటంగా చేయటానికి లేదు. అల్బానియా అనేటువంటి ఒక చిన్న దేశం అక్కడ లేదు. ఎరిట్రియా అనేటువంటి దేశంలో లేదు. కొన్ని దేశాల్లో సంఘాలు చాలా చిన్నవిగా ఉంటున్నాయి, కనుమరుగై ఉంటాయి, ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉండి నడుస్తూ ఉంటాయి. చైనాలో అలాగే ఉన్నది, తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అలాగున్నది, పాకిస్తాన్లో అలా ఉంది. ముస్లిం ప్రపంచంలో ఎక్కువ శాతం అలాగే ఉన్నది. అయితే కొన్ని ప్రాంతాల్లో సంఘము బయట ఉన్నప్పటికీ కూడా దానికి కొన్ని నిషేధాలు ఉంటాయి. ఉదాహరణకి మలేషియా కానీ సౌదీ అరేబియాలో కానీ సంఘాలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారు నెమ్మదిగా. అయితే ఏమని చెప్తారో తెలుసా? లిబియాలో కానీ ఏమని చెప్తారో తెలుసా? మీరు భారతీయులకు సువార్త చెప్పుకోండి, మీ దేశస్తులకి చెప్పుకోండి, కానీ లోకల్స్ జోలికి మీరు వెళ్ళటానికి వీల్లేదు. ముస్లిమ్స్ మీ దగ్గరకు వచ్చినట్లు కానీ మీరు ముస్లిమ్స్ దగ్గరికి కానీ వెళ్ళినట్లు కానీ కనబడితే మర్యాదగా ఉండదు అని చెప్తూ ఉంటారు. అయితే నిషేధం ఇంకొక స్థాయిలో ఉంటుంది. నేపాల్ దేశంలో ఎలా ఉంటుందో తెలుసా? సువార్త బోధించండి, కానీ మత మార్పిడి అనేది జరగడానికి వీల్లేదు. కన్వర్షన్ అనేది బ్యాన్. అదే భారతదేశంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇండియా లాంటి దేశంలో ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఇంకా జటిలమైనటువంటి నియమం పెట్టేశారు. దీన్ని ప్రొహిబిషన్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ అంటారు. అంటే ఏంటంటే ప్రలోభాల ద్వారా నువ్వు సువార్తని అందించకూడదు. ప్రలోభం అనేది డబ్బులే కాకపోవచ్చు. వాళ్ళ యొక్క దృష్టిలో ప్రలోభం ఏంటంటే యేసే దగ్గరికి వస్తే నీ పాపాలు క్షమించబడతాయి, నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. కంటికి కనబడేదా? కాదు కదా. ఇది స్పిరిచువల్ బ్రైబ్, ఆత్మీయమైనటువంటి లంచం.
కాబట్టి ఇది పనిచేయదు అని అంటూ ఉంటారు. కొన్ని దేశాల్లో ఒకవేళ సువార్త బోధించేవాళ్ళు, యేసు ప్రభుని వెంబడించేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని వేరుగా చూస్తారు, తక్కువగా చూస్తారు, నీచంగా చూస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల మనకి సువార్త చెప్పడానికి బయట నుంచి ఎలాంటి సమస్య లేకపోయినా రెండో రకమైనటువంటి సమస్య ఉంటుంది. దాంట్లోకి మనం ఇప్పుడు వెళ్దాం. మొదటిది అవకాశం దొరకాలి, డోర్ షుడ్ బి ఓపెన్. రెండోది ఏంటి అని అంటే మౌత్ షుడ్ బి ఓపెన్, నా నోరు తెరుచుకోవాలి. 4వ వచనం చదువుతున్నాను, కొలస్సీ 2:4. దట్ ఐ మే మేక్ ఇట్ క్లియర్ విచ్ ఈజ్ హౌ ఐ ఆట్ టు స్పీక్. నేను మాట్లాడవలసిన విధంగా దాన్ని స్పష్టం చేసేలా ప్రార్థించండి. బాబ్ క్రో గారి తర్జుమా. నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు అనేటువంటి మాట. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక రెండు ఒకేసారి ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే వేరు వాళ్ళు రాసి ఉంటారు. అందుకనే దగ్గర 55 వచనాలు ఇందుట్లో ఉన్నవే దీంట్లో కనబడతాయి. కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రికలో కనబడుతూ ఉంటాయి. 55 వచనాలు కామన్గా కనబడుతూ ఉంటాయి. అంటే అదే భావం. ఎందుకంటే రెండు కూడా ఒకేసారి రాసినటువంటి లెటర్స్, ట్విన్ లెటర్స్. కాబట్టి రెండిట్లో కూడా ఒకే విధమైనటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. దానికి ప్యారలల్గా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాల్లో కనబడుతుంది. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్ళలో ఉన్నాను, ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయుటకును నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండండి. మీకు అర్థమవుతుంది కదా, మెలకుగా ఉండండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. నేను సంకెళ్ళలో ఉన్నాను, ధైర్యంగా చేయండి. నేను చెప్పేటట్లు నా నోరు తెరిచి ప్రార్థన చేసేటట్లు చేయండి అన్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయటం అని అంటే కనుక ఎవరు మనం వాడుతున్నారు, రే సరిగ్గా మాట్లాడరా, అర్థమయ్యేటట్లు మాట్లాడరా అని అంటారు. సో నోరు తెరిచి మాట్లాడటం అనేది క్లారిటీకి సూచన. పెద్దోళ్ళతో ఎవరన్నా మాట్లాడినప్పుడు తల అంటే అరే భయపడకరా, ధైర్యంగా మాట్లాడు అని అంటారు. నోరు తెరిచి మాట్లాడటం అంటే ఒకటి క్లారిటీ, ఒకటి సుస్పష్టత అయితే, రెండోది ధైర్యంతో మాట్లాడటం. ధైర్యంతో మాట్లాడుటకు వాక్శక్తి. ఎఫెసీలకు రాసిన పత్రికలో రాస్తున్నాడు, నేను బోధించవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచబడినట్లు. అంటే రెలవెంట్గా, వివిడ్గా, సింపుల్గా, క్లియర్గా, స్పష్టంగా మాట్లాడటానికి దేవుడు నాకు సహాయం చేసేటట్లు చేయండి అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మన జీవితానికి వర్తించేటట్లు చేద్దాం. ఇక్కడ మీలో చాలామంది ఏకాభిప్రాయంకి వస్తారని నేను అనుకుంటున్నాను. ఏనంటే సువార్త ఎవరికైనా బోధించినప్పుడు చాలా సెన్సిటివ్ టాపిక్స్లోకి వెళ్తాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజలకు ఇష్టం కాని టాపిక్స్లోకి వెళ్తాం. ప్రజలకు ఇష్టం కాని ఏంటి అనంటే సువార్త బోధించినప్పుడు అవతలి వ్యక్తిలో తెలియని అపరాధ భావం ఉత్పన్నమవుతుంది. అది మనకిష్టం ఉండదు. అవతల వ్యక్తిని నువ్వు పాపివి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది ఆ వ్యక్తి అంగీకరిస్తేనే నీ సువార్తకు ఫలితం దొరికినట్లు, లేకపోతే సువార్త బోధించడం పూర్తి అవునట్లు. ఇది చాలా సెన్సిటివ్, అన్పాపులర్, ఇష్టం లేనటువంటిది. అంతేకాదు ప్రతి మానవుడితో ఏమని చెప్తున్నావనంటే, అయ్యా నువ్వు నీ అంతటి నువ్వు ఏం చేసుకోలేవు, దేవుడి మీద ఆధారపడాలి. అది క్రైస్తవులకి తప్పించి ఎవరికి నచ్చుద్ది? ఎవరికీ నచ్చదు. ఎందుకంటే మిగిలిన మతాలన్నీ కూడా మానవ ప్రయత్నాలు ఉన్నాయి. క్రైస్తవత్వంలో మన ప్రయత్నాలు ఏమీ లేవు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి బదులుగా చనిపోయారు. ఆయన కూడా నా కోసం చచ్చిపోవటం ఏంటండి? అది చాలామందికి ఇష్టం కాదు. నువ్వు స్వార్థ బోధించినప్పుడు దేవుని యొక్క జడ్జిమెంట్ గురించి నువ్వు తెలుసో తెలియక చెప్పాల్సిందే. అంటే నేను యేసుప్రభుని అంగీకరించే నరకాన్ని పంపిస్తాడా? ఇది వాళ్ళలో పుట్టుకొచ్చేటువంటి భావం. మారు మనసు పొందాలి, కాల్ టు రిపెంటెన్స్, నువ్వు దేవుణ్ణి వెంబడించాలి, కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, రక్షణ అనేది దేవుడిచ్చినటువంటి బహుమానం. ఇలాంటి అడ్రస్ చేయటం అనేది మనకి ధైర్యం సరిపోదు, నోరు తెరుచుకోదు, భయపడుతూ ఉంటాం. అందుకనే స్నేహితులకి సువార్త చెప్పడానికి ఇష్టపడం. వాళ్ళ గురించి బాధ ఉంటుంది, కానీ నోరు తెరుచుకుంటే వాళ్ళు హర్ట్ అవుతారేమో, కోపగించుకుంటారేమో, నా నుంచి దూరం అయిపోతారేమో, నన్ను కాదంటారేమో, నా మీద ముద్ర వేస్తారేమో. అయితే ఒక మాట చెప్తున్నాను, దీనికి పరిష్కారం ఒక్కటే. ఏంటి తెలుసా? ఇఫ్ యూ ప్రే. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇఫ్ యూ ప్రే,
ముందు ప్రార్థన చేస్తే డోర్ తెరుచుకుంది, అదేవిధంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ నోరు తెరుచుకుంటుంది. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త చెప్పాలనుకున్నప్పుడు, ఒక గుంపుకి సువార్త చెప్పాలన్నప్పుడు ప్రార్థన అవకాశం కోసం చేస్తాం, అధికారం కోసం చేస్తాం. అవకాశం కోసం చేస్తాం, అధికారం కోసం చేస్తూ ఉంటాం. ఇది రెండోది. ఈ అధికారం అయిపోయిన తర్వాత మూడోది, కొలసీలకు రాసిన ఈ భాగములో ఇది మూడోది లేదు, కానీ నేను వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి పెడుతున్నాను. అది వేరే అంటే ఎక్కడి నుంచో కాదు, కొలసీలకు రాసిన పత్రికలోంచే. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. మారు మనసు పొందనటువంటి వ్యక్తులు అంధకారంలో ఉన్నట్లు కొలసీలకు రాసిన పత్రికలు రాస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలు ఏం రాస్తున్నాడు? ఎఫెసీ 1:19, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. సరే, ఏదైనప్పుడు కూడా మన మనోనేత్రాలు తెరవటం బట్టి అది జరిగింది. సో దేవుడు తెరవాల్సింది ఏంటి అని అంటే ఎదుటి వ్యక్తి యొక్క నేత్రాలు, ఎదుటి వ్యక్తి యొక్క చెవులు. నేను వాక్యం చెప్పినప్పుడు అతడు దేవుణ్ణి చూడాలి, నేను వాక్యం చెప్పినప్పుడు అతడు దేవుని మాటను వినగలిగి ఉండాలి. ఇందాక చెప్పాను కదా, నేను మోగోణ్ణి, నా నోరు తెరిచాడు, నాకు చేత కాదు, కాన్ఫరెన్స్ డోర్ ఓపెన్ చేశాడు. తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడితే వాళ్ళు అంగీకరించేటట్లు చేశాడు. మొదటిది అవకాశం, రెండోది అధికారం, మూడోది అంగీకారం. డోర్ తెరవటం అవకాశం, నా నోరు తెరవటం అధికారం, వారి చెవులు తెరవటం అంగీకారం. వాళ్ళ చెవులు తెరవకపోతే ఏమవుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగి చేశాను. మనోనేత్రాలు గుడ్డితనం కలిగిస్తే నువ్వు అపాలజెటిక్స్ ఉపయోగిస్తే తెలుసుకుంటుందా? లేకపోతే నీకున్నటువంటి గొప్ప గొప్ప వాక్చాతుర్యం ఉపయోగిస్తే తెరుచుకుంటుందా? ఒక గొప్ప ప్రసంగీకుడిని తీసుకొస్తే తెరుచుకుంటుందా? లేదు. ప్రార్థన చేస్తే తెరుచుకుంటుంది. మీలో చాలామంది ఏమనుకుంటారు అని అంటే గనక ఒక గొప్ప ప్రసంగీకుడు వస్తే గనక అవుతుందని. కాదు, అది గొప్ప ప్రసంగీకుడు వస్తే కాదు, చాలా సామాన్యవాడు చెప్పినా కూడా పని అవుతుంది. అయితే అది ఎప్పుడో తెలుసా? ప్రార్థన చేస్తే వాళ్ళ చెవులు, వాళ్ళ కళ్ళు దేవుడు తెరిస్తే. అయితే అవి తెరుచుకోకుండా వినకుండా ఉండటానికి ఒక థిక్ కర్టన్ సాతానుడు పెట్టేశాడు. ఆ కర్టన్ ఏమంటారు తెలుసా? కల్చరల్ ప్రెజుడిస్ అంటారు. అంటే సాంస్కృతికమైనటువంటి ఒక భేద అభిప్రాయం. చాలామందికి ఉండేటువంటి భయం ఏంటి తెలుసా? నా సంస్కృతి నా గుర్తింపు, నా సంస్కృతి నా హృదయానికి సంబంధించింది, తల్లి పాలతో నాకు వచ్చింది నా సంస్కృతి. ఒకవేళ నేను యేసే దగ్గరికి వస్తే నా సంస్కృతిని వదిలేయాలా? గుర్తుపెట్టుకోండి, సంస్కృతిని వదలక్కర్లేదు, కానీ మనం బోధించేటువంటి పద్ధతిలో ఆ విధమైనటువంటి మాటలు అనవసరంగా చొప్పించాం. అలా చొప్పించాల్సిన అవసరము లేదు. హిందూ కల్చర్లో చాలా విషయాలు మంచివి ఉన్నాయి, కొన్ని విషయాలే మతపరమైనవి. అవి మానేస్తే చాలు, అది కూడా నెమ్మదిగా. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నెమ్మదిగా ఆ ధైర్యం వస్తుంది. అయితే మనం ముందేం చెప్తాం? అవన్నీ తీసేయండి, ఆ తర్వాత రండి అని అంటాం. నో, నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత, లోనకు వచ్చిన తర్వాత నెమ్మదిగా వాటిని విడిచిపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇలాంటి మాటలు చెప్పడం బట్టి చాలామంది రావడానికి ఇష్టపడరు. కల్చరల్ బయాస్ అంటారు. మనము క్రైస్తవత్వం అంటే వెస్ట్రనైజేషన్, పాశ్చాత్య తత్వము అన్నట్లుగా బోధించాం. నో, అలా ఏమి కాదు. క్రైస్తవత్వానికి కల్చర్ లేదు. ఎందుకనంటే అది మార్గం కాబట్టి, దానికి కల్చర్ లేదు. ఏ కల్చర్లో అయినా అది ఇమిడిపోతుంది. దానియేలు వాళ్ళ యొక్క భాష నేర్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడ్డాడా? లేదు, అస్సలు లేదు. పేర్లు మార్చమంటే ఏమైనా ఇబ్బంది పడ్డాడా? లేదు. అయితే ఎక్కడైతే తనకి దేవుడికి మధ్యన అడ్డొచ్చిందో అదొక్కటి మాత్రం వద్దన్నాడు. భోజనం విషయంలో ఆయన తప్పు పట్టాడు, నేను చేసుకోనని. కాబట్టి ఆ విధంగా ఆలోచించాలి.
సాతానుడు సువార్త వ్యాప్తి చెందకుండా ఉండటానికి చేసినటువంటి ఒక బృహత్ పథకం ఇది. ఏంటి అని అంటే గనక కల్చర్ని, సంస్కృతిని, తర్వాత విశ్వాసాన్ని ఆయన మిక్సప్ చేసేసాడు. ఏమంటున్నాడంటే, నువ్వు క్రైస్తవుడు అయితే గనక నీకున్నటువంటి సంస్కృతిని వదిలేయాలని. అస్సలు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. మీరు గమనించిన ఉంటారు, మిషనరీలు ఏ సంస్కృతిలోకి వెళ్ళారు వాళ్ళలాగా బట్టలు వేసుకోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ భాష నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ మధ్యన ఉండటానికి ప్రయత్నం చేశారు, అలాంటి వాళ్ళకి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే మన మిత్రులకి సువార్త చెప్పడం అనేది చాలా సులభతరం అవుతూ ఉంటుంది. సో ఈ 3 డోర్లు తెలుసుకోవాలి. మొదటిది అవకాశం, రెండోది అధికారం, మూడోది వాళ్ళకున్నటువంటి అంధకారం పోవాలి. వాళ్ళు వినేటట్లు దేవుడు చేయాలి, అంగీకారం. అప్పుడు వాళ్ళు వినగలుగుతారు. అవకాశం, అధికారం, అంగీకారం. ఈ 3 డోర్లు తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం. మినియేచర్ల లెవెల్లో చేయండి, మెగా లెవెల్లో చేయండి. మినియేచర్ అంటే ఏంటి తెలుసా? నువ్వు వ్యక్తిగా మీరు కుటుంబంగా ఎవరికైనా సువార్త చెప్పదలుచుకుంటున్నారా? మీ కొలీగ్స్కి, మీ యొక్క నైబర్స్కి, అది మినీ లెవెల్లో. మెగా లెవెల్లో చర్చిగా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారా? అవకాశాల కోసం ప్రార్థన చేయండి, అధికారం కోసం ప్రార్థన చేయండి, అంగీకారం కోసం ప్రార్థన చేయండి. సో మినీ లెవెల్లో వ్యక్తులు, కుటుంబాలు, మెగా లెవెల్లో సంఘాలు, ఉద్యమాలు. ప్రార్థన చేసినట్లయితే దేవుడు అవకాశం ఇస్తాడు, దేవుడు అధికారం ఇస్తాడు, దేవుడు అంగీకారాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఒక చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఐఎమ్ సో సారీ, ఒక 7-8 మినిట్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. రువాండాలో 2 తెగల మధ్యన భయంకరమైనటువంటి విభేదాలు కలుగుతూ ఉన్నాయి. అయితే అందుట్లో ఒక తెగ పేరు టుట్సీ. వాళ్ళు ఇంకో తెగను ఎక్కువగా హతమార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకో తెగలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. సుమారు 6 లక్షల మందిని ఊచకోత ద్వారా చంపేశారని చెప్తూ ఉంటారు. అయితే 2 టూట్సీ సోల్జర్స్ ఒక పాస్టర్ గారి ఇంటికి, పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళని, మీరు క్రైస్తవులు కదా, మిమ్మల్ని చంపేస్తాం అని వాళ్ళ మీద గన్ పెట్టారు. అప్పుడు ఆ పాస్టర్ గారు చేతికి దండాలు పెట్టి, సార్ మీరు చంపేయండి, అస్సలు ఏం అడ్లేదు, ఒక 2 మినిట్స్ టైం ఇవ్వండి, నేను చిన్న ప్రార్థన చేసుకుంటాం, ఆ తర్వాత మీరు చంపేయండి అని అన్నారు. వీళ్ళు 4 కూడా మోకరించి, భార్య, భర్త, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, 2 చిన్న పిల్లలు, 4 మోకరించినప్పుడు, ప్రభా వీళ్ళు చంపడానికి వచ్చారు, ఒకవేళ వీళ్ళు చంపేస్తే కనుక మమ్మల్ని మీరు తీసుకోండి ప్రభా, మా 4 ఇక బాధలు లేని, కష్టాలు లేనటువంటి నీ దగ్గరికి వచ్చేస్తాం అని ఇట్లాగా ప్రార్థన మొదలుపెట్టారు. అలాగా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేటప్పటికి వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దూరం పరిగెత్తుకుంటా వెళ్ళిపోయారు. అది అయిపోయింది. ఎందుకు పరిగెత్తారో తెలీదు, దేవుడు సహాయం చేశాడులే అని అనుకున్నారు. వారం రోజుల తర్వాత ఈ పాస్టర్ గారు ఒక అండర్ గ్రౌండ్ చర్చ్లో వాక్యం చెప్తున్నాడు. అయితే ఆయన చంపక ముందు చర్చ్ ఎక్కడ ఉంటుంది, అది ఇది అని అడిగారు. కాబట్టి ఆయన చెప్పేశాడు. ఆ వారం రోజుల తర్వాత 2 వచ్చారు కదా పోలీసులు, అందుట్లో ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారు, అయ్యో మళ్ళీ ఇక్కడికి వచ్చారా సార్, ఆ రోజు మీరు చంపకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను రెడీ అని అన్నారు. ఎందుకంటే పాస్టర్ గారికి భయం, సంఘస్థల మీదకి వస్తాడేమో అని. అప్పుడు ఆయన అన్నాడంట, సార్ ఆ రోజు మీరు నన్ను టైం అడిగారు, నేను టైం ఇచ్చాను, ఈరోజు మిమ్మల్ని టైం అడుగుతున్నాను, నాకు 2 నిమిషాలు టైం ఇస్తారా అని అడిగితే, రండి అని అంటే స్టేజ్ మీదకి ఎక్కి చెప్తున్నాడంట, ఆ రోజు పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని, 2 పిల్లల్ని చంపడానికి వచ్చాం, మేము వాళ్ళ మీద గన్ను పెట్టాం, వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఒక మంట వచ్చింది, మాకు వేడి పుట్టుకొచ్చింది. ఇదేంట్రా అనుకొని వెనక్కి వెళ్ళాం. సరే వాళ్ళు కాలిపోతారేమో అనుకుంటే వాళ్ళు కాలట్లేదు, వాళ్ళు మధ్యలో అలాగే ఉన్నారు. కానీ ఆ మంట నెమ్మదిగా మా వైపు వచ్చేస్తుంది. ఆ మంటను తప్పించుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. ఊరు బయట దాకా ఆ మంట వచ్చింది. ఆ తర్వాత మంట ఆరిపోయింది. దాంతో అర్థమవుతుంది మీ దేవుడు ఎంత గొప్పోడు, ఈ దేవుడు నాకు కావాలి అని ఆ రోజు ఆ సోల్జర్ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ప్రార్థన మన జీవితానికి అవకాశాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది. ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడు అంగీకారం కలిగేటట్లు చేస్తుంది. ప్రార్థనకి ఇంకేం కావాలి నీకు? ప్రార్థన చేయడానికి ఏం అక్కర్లా, ప్రార్థనే. ఈత కొట్టడానికి ఈత ఎంత అవసరమో ప్రార్థన చేయడానికి ప్రార్థన అంత అవసరం. ప్రార్థన చేయడానికి ఇష్టపడతారా? ప్రార్థన చేయడానికి సమర్పించుకుంటారా? వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రార్థన చేద్దాం.
అవకాశం కోసం, అధికారం కోసం, అంగీకారం కోసం. మా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో ప్రభువా, సువార్త పరిచర్య కోసం ప్రేషిత ఉద్యమం, నీ యొక్క బృహత్ పథకం విశ్వవ్యాప్తంగా దేవుని రాజ్యం స్థాపించబడాలనేటువంటి అంశంలో మమ్మల్ని అందరినీ పాలుభాగస్తులు చేశావు. మా పాత్ర ఏంటో మాకు స్పష్టంగా చెప్పావు ప్రభువా. ప్రార్థన చేస్తే మాకు అధికారాన్ని ఇస్తావు, ప్రార్థన చేస్తే మాకు అవకాశాలను ఇస్తావు, ప్రార్థన చేస్తే మేము చెప్పిన వాళ్ళు అంగీకరించేటట్లు చేస్తావు. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము ప్రార్థన చేయట్లేదు, అందుకే ఇవి జరగట్లేదు ప్రభా. ప్రార్థన చేసేవాళ్ళం అవ్వగలుగుటకు కృప చూపించండి ప్రభా. ప్రసంగాలు వినటం కాదు, పుస్తకాలు చదవటం కాదు ప్రభా, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాకీటాకీ ప్రభా. దాన్ని ఉపయోగించకపోతే ఎంత బుద్ధిహీనలం ప్రభా. అలాంటి పరిస్థితి మాకు రాకున్నట్లు సహాయం చేయండి. ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండగలుగుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you, brother, for that powerful word. ఈరోజు ఈ ప్రార్థన గురించి మిషన్స్ ఈ సెమినార్లో మనము అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం. ప్రేయర్ ఇస్ లైక్ ఎ వాకీ టాకీ కదా. మనమందరం కూడా మరి ఈ ప్రార్థన ఉద్యమంలో మనం ముందుకెళ్తూ